ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓఈ 173 రీథింకింగ్ డెవలప్మెంట్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 5 పర్స్పెక్టివ్స్ ఆన్ డెవలప్మెంట్ అనే లెసన్ గురించి తెలుసుకుందాము. దీన్ని తెలుగులో ఈ యొక్క అభివృద్ధిపై దృక్కోణాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ లెసన్ ద్వారా తెలుసుకుందాం అన్నమాట. ఈ యూనిట్లో మనము అభివృద్ధి యొక్క వివిధ దృక్కోణాలు అంటే ఆధునీకరణ సిద్ధాంతము, అభివృద్ధి మరియు అభివృద్ధి చెందని మార్క్సిస్ట్ మరియు నియో మార్క్సిస్ట్ విధానాలు, నయా ఉదారవాద దృక్పథాలు, ప్రత్యామ్న అభివృద్ధి, మానవ అభివృద్ధి మరియు అభివృద్ధి వ్యతిరేక విధానాల గురించి కూలంకషంగా తెలుసుకుందాం అన్నమాట. ఆధునీకరణ ప్రక్రియలో జరిగిన తర్వాత జరుగుతున్న క్రమంలో అనేక రకాల భిన్న రూపాలలో సమాజాన్ని మనం చూడగలుగుతాం. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అభివృద్ధి సిద్ధాంతం యొక్క పెరుగుదల రెండవ ప్రపంచ యుద్ధానంతరము దృగ్విషయము అయితే, అభివృద్ధి మరియు పురోగతి యొక్క ఆలోచనలు సామాజిక డార్వినిజము, క్రూరత్వము, అనాగరికత మరియు నాగరికతపై మోర్గాన్ యొక్క విశ్లేషణ, మార్క్స్ యొక్క హిస్టారికల్ మెటీరియలిజము, ఇక్కడ టోనిస్ మరియు గెజెల్స్టాఫ్ సిద్ధాంతాలతో ఎలా ఆధునీకరణ ప్రక్రియ పద్ధతిలో జరుగుతున్నది అనేది మనం అనేక రూపాల్లో తెలుసుకున్నాము. 3 దశల చట్టము, ఇక్కడ ఈ యొక్క చట్టంలో డర్కీమ్ యొక్క మెకానికల్ టు ఆర్గానిక్ సాలిడారిటీ మరియు వెబర్ యొక్క హేతుబద్ధత యొక్క చికిత్స, మునిపటి ఆలోచనలు అభివృద్ధిని ఈ యొక్క పరిణామ ప్రక్రియగా మరియు మనిషి యొక్క సమాజంలో మార్పుగా భావిస్తూ ఉన్నాయనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. పరిణామవాదము, మార్కిజము, నియో మార్కిజము, ఈ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనలిజము, నియో క్లాసికల్ ఎకనామిక్స్ మరియు పోస్ట్ స్ట్రక్చరలిజము, సామాజిక శాస్త్రీయ నమూనాలు, ఇవి వివిధ సమయాల్లో అభివృద్ధి సిద్ధాంతాన్ని నిరంతరము ప్రభావితం చేస్తూ ఉన్నాయనేది మనం గ్రహించాలి. కానీ చర్యగా అభివృద్ధి అనేది సృహతో ప్రణాళికాబద్ధమైన మరియు పర్యవేక్షించబడే వృద్ధి మరియు ఇమేజ్ ప్రక్రియలు, ఇవి చాలా కాలం తర్వాత వచ్చినాయి. 19వ శతాబ్దం నుంచి అభివృద్ధి ఆలోచన అనేది పారిశ్రామికీకరణ వల్ల ఏర్పడిన సామాజిక సమస్యల వంటి పురోగతి యొక్క సంక్షోభాలను తర్వాత ప్రతిచర్య అభివృద్ధి మరింత మెరుగైన ప్రపంచాన్ని ఉత్పత్తి చేసే ప్రాజెక్టుగా మారిందనేది ఈ ప్రక్రియ పద్ధతిలో మనం గమనించవలసిన విషయం. ఇది పేద ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచేలాగా చూడబడింది అనేది కూడా మనం గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. అభివృద్ధి అనేది ఈ యొక్క 1949లో ప్రారంభ ప్రసంగంలో నిర్దేశించబడిన అజెండా. మన శాస్త్రీయ పురోగతి మరియు పారిశ్రామిక పురోగతి యొక్క ప్రయోజనాలను అభివృద్ధి చెందని ప్రాంతాల అభివృద్ధి మరియు అభివృద్ధిని అందుబాటులోకి తీసుకురావడానికి మనము ఒక సాహసోపేతమైన కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పుకోవాల్సిన ప్రక్రియ పద్ధతులు ఉన్నాయన్నమాట. అభివృద్ధిలో 3 యొక్క యుగాలుగా మనము తీర్చిదిద్దాము. 1, 16వ శతాబ్దంలో ఐరోపాలో రైజ్ ఆఫ్ మ్యాన్ నుండి ఆధునిక రాష్ట్రాల ఆవిర్భావము వరకు ఈ కాలంలో వ్యవసాయము, నగరాలు మరియు నాగరికత పరిణామము మనకి కనిపిస్తూ ఉన్నది. 2వ పాయింట్కి వచ్చేటప్పటికి రైజ్ ఆఫ్ యూరప్ మరియు ఉత్తర అమెరికా. ఈ కాలంలో ఈ మార్కెట్ వ్యవస్థ, పెట్టుబడిదారీ సంస్థలు మరియు వలస రాజ్యాల పెరుగుదల మనకు కనిపిస్తూ ఉంటుంది. 3వ పాయింట్కి వచ్చేటట్లయితే 1917 నుంచి గ్లోబల్ డెవలప్మెంట్ యుగము. దీనిలో 2వ ప్రపంచ యుద్ధము
ఒక వాటర్ షెడ్ సంఘటనగా లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. అభివృద్ధి అంటే సామాజిక అభివృద్ధి మాత్రమే కాదు, శక్తి మరియు గౌరవం యొక్క సమానత్వాన్ని పునరుద్ధరించడానికి అభివృద్ధి చెందిన దేశాలతో క్యాచింగ్ ఆఫ్ కూడా ఏర్పరచబడి ఉంటుంది అనేది మనము ఇక్కడ గ్రహించాలి. కాలక్రమేణా అభివృద్ధి అర్థము మారిపోయింది. మొదట్లో ఇది అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలను పట్టుకోవటము, తర్వాత ఆర్థిక వృద్ధి మరియు మూలధనము చేరటము అభివృద్ధి యొక్క ప్రధాన అర్థం. 1990లలో మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అప్పుడు సామాజిక అభివృద్ధి భావన ఆర్థిక, రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక అంశాలతో సహా మొత్తం సామాజిక అభివృద్ధిని నొక్కి చెప్పిందనేది మనం చెప్పుకోవాలి. వృద్ధికి పరిమితులు గుర్తించబడినప్పుడు స్థిరమైన అభివృద్ధి అనేది ప్రస్తుత అవసరాలపై దృష్టి సారించి భవిష్యత్ తరం వారికి స్వంత అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని రాజీ పడకుండా చేస్తూ ఉంది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయము. ఇక్కడ అభివృద్ధి అనేది భౌతిక వాస్తవికత మరియు మానసిక స్థితి లేదా పేదరికము యొక్క తక్షణ సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశపూర్వక ఉద్దేశం. అభివృద్ధి అధ్యయనాలను సవాలు చేయటానికి మరియు వలస రాజ్యాన్ని మార్చడానికి పోస్ట్ కలోనియల్ విధానాలు ప్రయత్నించే ఆధిపత్య పాశ్చాత్య చర్యలతో అభివృద్ధి ఒకటని ఇక్కడ పేర్కొనటము ముఖ్యమైన అభిప్రాయం. అభివృద్ధి యొక్క వివిధ కోణాలను కూడా మనము తెలుసుకున్నాము. అభివృద్ధికి పై దృక్కోణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అభివృద్ధి సిద్ధాంతము అనేది పరిమిత భావన. ఇది దృక్పథము లేదా విశ్లేషణ అని చెప్పటము మరింత సముచితము. అభివృద్ధి యొక్క మారుతున్న దృక్కోణాలతో అభివృద్ధి యొక్క అర్థము మారిపోతూ ఉంటుంది. ఆధునీకరణ సిద్ధాంతము ఆధారపడటము నియో క్లాసికల్ ఆర్థిక శాస్త్రము, ప్రత్యామ్నాయ అభివృద్ధి, మానవ అభివృద్ధి మరియు పోస్ట్ అభివృద్ధి యొక్క అభివృద్ధిని ప్రణాళికాబద్ధమైన మార్పు లేదా ఇంజనీరింగ్గా మరియు అభివృద్ధి అనేది అంతర్లీనమైన మార్పు వ్యత్యాసము ఉంది. ఇది లోపల నుంచి ఒక ప్రక్రియ యొక్క మోడర్నైజేషన్ సిద్ధాంతము మరియు డిపెండెన్సీ థియరీ పైన మరియు వెలుపల నుంచి అభివృద్ధి తర్కాన్ని అనుసరిస్తూ ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయము. అభివృద్ధి ఆలోచనకు తొలి మార్గదర్శకము ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో, థామస్ మాల్థస్ మరియు జాన్ స్టూవర్ట్ మిల్. ఇక్కడ ఇది ఇంగ్లాండ్లో శ్రమ వృద్ధి మరియు మూలధర్మ నిలువల ద్వారా ఐశ్వర్యం యొక్క పురోగతి నడపబడిందనేది వీళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. ఈ వృద్ధి రిటార్డింగ్ కారకాలతో పాటు జనాభా పెరుగుదల పరిమితులను ఈ యొక్క మాల్తాసు నొక్కి చెప్పారన్నమాట. మార్క్స్ యొక్క చారిత్రాత్మకంగా నిర్ణయాత్మక ప్రక్రియలో మానవ సమాజాల అభివృద్ధిలో 5 దశలు గుర్తించారు ఈ యొక్క మాల్తాస్. ఈ శాస్త్రాల ఆలోచన పరులందరూ భూస్వామ్య మరియు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ మరియు పారిశ్రామికంగా సమాజాల పరిణామాలకి సంబంధించిన వారు మరియు అన్ని దేశాలు అనుసరించే ఒకే ఒక్క అభివృద్ధి పఠనము ఉందని వీరంతా కూడా ఈ సామాజిక శాస్త్రవేత్తలందరూ కూడా విశ్వసించారనేది చెప్పుకుంటాం. తర్వాత ఆధునీకరణ సిద్ధాంతం, ఇది ముందు లెసన్లో కూడా చెప్పుకున్నాం మోడర్నైజేషన్ గురించి. 1950 మరియు 1960లో ఆధునీకరణ సిద్ధాంతము అత్యంత
అభివృద్ధి చెందిన దేశాలలో అభివృద్ధి ప్రక్రియలో సారూప్యతలను గుర్తించడానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉన్నది. ఇది ద్వంద్వ ప్రపంచ దృక్కోణంపై ఆధారపడింది. ఆధునిక జీవన శైలికి సాంప్రదాయకమైన మరియు పాశ్చాత్య సంస్కృతులకు స్వదేశీయ వ్యతిరేకము, అభివృద్ధి చెందిన ప్రపంచము నుంచి అభివృద్ధి చెందని ప్రపంచము వరకు జాతీయ, ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయిలో ట్రికిల్ డౌన్ జరుగుతూ ఉంటుందని నమ్ముతూ ఉంటామన్నమాట మనము. ఇక్కడ జేమ్స్ అనే సామాజిక శాస్త్రవేత్త ఆధునీకరణను ఒక ప్రక్రియగా నిర్వర్తించారు. దీని ద్వారా సాంప్రదాయ లేదా ఫిట్రికాలజికల్ సొసైటీ రూపాంతరము చెంది యంత్ర సాంకేతికత, హేతుబద్ధమైన మరియు లౌకిక వైఖరులు మరియు అత్యంత భిన్నమైన సామాజిక నిర్మాణాల ద్వారా వర్గీకరించబడిన సమాజాలుగా మారుతుందనేది ఆయన యొక్క అభిప్రాయం. దీని అర్థము పాశ్చాత్య రాజకీయాన్ని స్వీకరించటము మరియు ఆర్థిక సంస్థలు, ఆధునీకరణ సిద్ధాంతము, పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలను ఉపయోగించటం ద్వారా మూడవ ప్రపంచంలో సామాజిక అభివృద్ధి జరగవచ్చని వారు ప్రతిపాదించారు. ఇది సామాజిక మార్పు గురించి 2 ఆలోచనల నుంచి ఉద్భవించిందనేది మనం తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది సాంప్రదాయ మరియు ఆధునిక సమాజం యొక్క భావన. రెండవది అభివృద్ధిని ప్రగతిశీలక దశలలో సామాజిక పరిణామంగా భావించే సానుకూలవాదంగా కూడా మనము తెలుసుకోవాలి. ఈ 2 దృక్పథాలతో ఆధునీకరణ ప్రక్రియ ఆలోచనలు మనము తెలుసుకోవచ్చు. ఆధునీకరణ సిద్ధాంతము తక్కువ అభివృద్ధి చెందిన దేశాల కోసము ఒక రకమైన మాన్యువల్ను ఎలా అభివృద్ధి చేయాలి అది కూడా రాశాయి. అవి సామాజిక మార్పు మరియు ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన సమస్య పరిష్కారము మరియు విధాన ఆధారిత సిద్ధాంతాలు, విశ్లేషణ యూనిట్ వ్యక్తి నుంచి స్థానిక సంఘాల ద్వారా జాతీయ మరియు అంతర్జాతీయ రాష్ట్రాల వరకు ఉంటుంది. అమెరికా యొక్క రాజకీయ, సైనిక మరియు ఆర్థిక ప్రయోజనాల విస్తరణ, కొత్తగా స్వతంత్ర దేశాల ఆవిర్భావము మరియు ప్రచ్ఛన్న యుద్ధం, ఇవి ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా సమాజాల అధ్యయనము మరియు 1950 మరియు 1960లో వాటి ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక సాంస్కృతిక మార్పులకు దారితీసిన అంశాలు అనేకంగా ఉన్నాయి. వాటిని విమర్శించే ముందు ఏజీ ఫ్రాంక్ 1967లో ఆధునీకరణ సిద్ధాంతాన్ని ఈ క్రింది విధాలుగా వివరించారు. ఈ యొక్క ఏజీ ఫ్రాంక్ 1967లో అవి ఏంటంటే ఆదర్శ విలక్షణ సూచిక పద్ధతి మొదటిది. రెండవది డిప్యుటేషనిస్ట్ లేదా ఆక్యులరేషన్ అప్రోచ్. మూడవది సైకలాజికల్ అప్రోచ్. ఈ 3 పద్ధతులతో ఆధునీకరణ సిద్ధాంతాన్ని ఈయన ఏజీ ఫ్రాంక్ 1967లో ఈ 3 పద్ధతుల్లో వాటి ప్రక్రియా పద్ధతులు, ఆధునీకరణ ప్రక్రియా పద్ధతులను మనం తెలుసుకోవచ్చనే దృక్పథాన్ని తెలియపరిచారు. మొదటిది ఆదర్శ విలక్షణ సూచిక పద్ధతి. ఇక్కడ ఐడియల్ టిపికల్ ఇండెక్స్ మెథడ్ లేదా గ్యాప్ అప్రోచ్లో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ యొక్క సాధారణ లక్షణాలు ఆదర్శరకంగా సంగ్రహించబడుతూ ఉంటాయి మరియు తరువాత ఆదర్శ విలక్షణమైన వాటితో విభేదించబడుతూ ఉంటాయనేది కూడా ఈ యొక్క ఫ్రాంక్ తన అభిప్రాయంలో దీంట్లో చెప్పారనమాట. తరువాత పేద సమాజం యొక్క లక్షణాలు. ఇక్కడ అభివృద్ధి అనేది ఒక రకంగా మరొక రకంగా పరివర్తనగా పరిగణించబడుతూ ఉంటుంది అనేది ఫ్రాంక్ అభిప్రాయపడ్డారు.
రెండిటి మధ్య అంతరాన్ని గుర్తించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమము రూపొందించబడింది అనేది ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధానం యొక్క 2 రూపాంతరాలు కూడా మనము తెలుసుకోవాలి. ఇందులో మొదటిది హోలిస్టిక్ ద్వారా ఉదహరించబడిన టార్కాట్-పార్సన్ నమూనా వేరియబుల్స్ విధానం. రెండవది హిస్టారికల్ స్టేజెస్ అప్రోచ్. ఈ 2 ప్రక్రియల ద్వారా ఈ అభివృద్ధి ప్రక్రియ ఏ విధంగా జరిగిందనేది మనము తెలుసుకుందాం. టార్కాట్-పార్సన్ అనే సామాజిక శాస్త్రవేత్త ఈ యొక్క ప్యాటర్న్ వేరియబుల్స్ అప్రోచ్ అనేది ఈ అభివృద్ధి ప్రక్రియలో ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పారు. ఈ పార్సన్ ప్రకారము ఏదైనా సామాజిక చర్య మరియు సామాజిక వ్యవస్థను కేవలము 5 జతల నమూనాగా వేరియబుల్స్తో విశ్లేషించవచ్చు. ఇది సాధ్యమయ్యే అన్ని సామాజిక చర్యలను వర్గీకరిస్తూ ఉంది. పార్సన్ వేరియబుల్స్ అనేది ఏదైనా సామాజిక వ్యవస్థలో నటుల పాత్ర అంచనాలలో విలువ ధోరణి యొక్క ప్రత్యామ్నాయ నమూనాలు. 5 విరుద్ధమైన వేరియబుల్స్ ప్రభావవంతమైన తటస్థ ప్రభావము, సార్వత్రికవాదము, ప్రత్యేకత, సాధన, నిర్దిష్టత, వ్యాప్తి మరియు స్వీయ ధోరణి, సమిష్టి ధోరణి. ఈ ప్రక్రియల ద్వారా అభివృద్ధి ప్రక్రియ జరుగుతూ ఉంటుందని ఈ యొక్క టార్కాట్-పార్సన్ అనే సామాజిక శాస్త్రవేత్త తెలియపరిచారు. ఏ దేశంలోనైనా అభివృద్ధి ప్రక్రియను వివరించడానికి ఆధునీకరణ నమూనా వేరియబుల్స్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఆర్థిక అభివృద్ధికి ముందస్తు షరతుగా సాంస్కృతిక మార్పును నొక్కి చెప్తూ ఉంటారు. ఆధునిక మరియు సాంప్రదాయ సమాజాలలో ప్రజల మధ్య ప్రవర్తనలో వ్యత్యాసాలను చూడటానికి పార్సన్ నమూనా వేరియబుల్స్ను ఉపయోగిస్తూ ఉంటారు ఎవరైనా సరే. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు యూనివర్సలిజం, అచీవ్మెంట్ ఓరియంటేషను, ఎఫెక్టివ్ న్యూట్రాలిటీ, ఫంక్షనల్ స్పెసిసిటీ మరియు సెల్ఫ్ ఓరియంటేషన్ యొక్క నమూనా వేరియబుల్స్ను ఇక్కడ అందరూ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. మరొక వైపు అభివృద్ధి చెందని దేశాలు వాటి వ్యతిరేకతతో వర్గీకరించబడుతూ ఉంటాయనేది కూడా మనము గ్రహించవలసిన విషయము. ఇక్కడ ప్రత్యేకత, ఈ తర్వాత ప్రభావము, ఈ ఫంక్షనల్ డిఫ్యూజ్నెస్ మరియు సామూహిక ధోరణి, తర్వాత వేరియబుల్స్ ఉన్న సమాజం నుంచి మునిపటి వాటిని మారటము అభివృద్ధిగా పరిగణించబడుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చెందని దేశాల అభివృద్ధి చెందని నమూనా వేరియబుల్స్ను తొలగించి అభివృద్ధిని అనుసరించాలనేది ఈ యొక్క టార్కాట్-పార్సన్ యొక్క సమాజ శాస్త్రవేత్త సిద్ధాంతపరంగా తను తెలియపరిచారండి. తర్వాత ఇది అనుభవపూర్వకంగా చెల్లదు, సిద్ధాంతపరంగా సరిపోదు మరియు విధానపరంగా అసమర్థమైనదిగా పేర్కొన్నారు. అభివృద్ధి చెందకపోవటము మరియు అభివృద్ధి అనేది సమాజంలోని పాత్రల లక్షణాలతో కాకుండా ఆ సమాజ నిర్మాణంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ పేర్కొంటూ ఉండాలి. ఇక్కడ ఈ యొక్క హిస్టారికల్ స్టేజెస్ అప్రోచ్లో మనం తీసుకున్నట్లయితే ఈ ప్రక్రియ పద్ధతిని కూడా మనం గమనించాలి. ఆర్థిక వ్యవస్థ బానిసత్వము, భూస్వామ్య విధానము మరియు పెట్టుబడిదారీ దశల గుండా వెళుతుందని కార్ల్ మార్క్స్ ఊహించారు. ఈ దశలు వాస్తవానికి సాంకేతిక అభివృద్ధిని అనుసరించి వ్యవసాయం నుంచి పారిశ్రామికముగా ఆర్థిక వ్యవస్థే పరివర్తనని సూచిస్తూ ఉంటాయి. తర్వాత డబ్ల్యూడబ్ల్యూ రోస్టో యొక్క థీసిస్ కూడా ఆర్థిక వ్యవస్థ ఒక చారిత్రక పరిణామ క్రమం ద్వారా ఒక దశ నుంచి మరొక దశకు వెళ్ళాలని సూచిస్తూ ఉంటుందనేది పేర్కొన్నారు.
ఇక్కడ రోస్టో యొక్క థియరీ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అనేది ఇండెక్స్ విధానం యొక్క రెండవ రూపాంతరము. ది స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రోత్ ఏ నాన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో రోస్టో 1960లో అభివృద్ధి చెందని మరియు అభివృద్ధి చెందిన ప్రపంచాల మధ్య అంతరంలో కొన్ని మధ్యంతర దశలను వృద్ధిని ఈయన గమనించారన్నమాట. ఇక్కడ అన్ని ఆర్థిక వ్యవస్థల ఆర్థిక వృద్ధి యొక్క 5 దశల ద్వారా వెళుతున్నట్లు ఈయన పరిగణించారు. అభివృద్ధిలో పేద వ్యవసాయ సమాజాల నుంచి ఆధునిక పారిశ్రామికీకరించబడిన సామూహిక వినియోగ ఆర్థిక వ్యవస్థల వరకు అభివృద్ధి చెందటం అనేది ఈ క్రింది దశలుగా ఏర్పడుతుంది అనేది వీరు అభిప్రాయపడ్డారు. మొదటిది మనం తీసుకున్నట్లయితే సాంప్రదాయ సమాజాలు అంటే ఉత్పత్తి విధులు పరిమితముగా ఇక్కడ ఉంటూ ఉంటాయి మరియు ప్రతి తలకు అవుట్పుట్ తక్కువగా ఉంటుంది మరియు అందుబాటులో లేని కారణముగా ఇది అవుట్పుట్ తక్కువగా ఉండటం వల్ల ఇది పెరగదు అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ కుటుంబము మరియు వంశ యొక్క సమూహాలు నొక్కి చెప్పబడుతూ ఉంటాయి. విలువలు మరియు రాజకీయ అధికారము కేంద్రీకృతం కాదనేది కూడా ఇక్కడ ఒక స్పష్టమైన భావన కలిగి ఉంటుంది అన్నమాట. రెండవ దశలో ఆర్థిక టేకాఫ్ కోసము ముందస్తు షరతుల సమితిని అభివృద్ధి చేయటము, సాంప్రదాయ సంస్థలు మారటము, ప్రారంభించే పరివర్తనా కాలము. ఇది ఆధునిక శాస్త్రము సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు ఆర్థిక వ్యవస్థ క్రమముగా సన్నద్ధమవుతూ ఉంటుంది అనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మూడవది వచ్చేటప్పటికి టేక్ ఆఫ్ దశ. ఇక్కడ స్థిరమైన వృద్ధికి పాత ప్రతిఘటనలు అధిగమించబడుతూ ఉంటాయి మరియు వృద్ధి ఆర్థిక వ్యవస్థ యొక్క సాధారణ స్థితిగా నిరంతరము మార్పుకు గురవుతూ ఉంటుందనే చెప్పుకోవాలి. 4వ పాయింట్కి వచ్చేటప్పటికి డ్రైవ్ టు మెచ్యూరిటీ. ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క పెరుగుతున్న అధునాతక దశ అన్నమాట. అంటే కొత్త పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, దిగుమతులపై తక్కువ ఆధారపడటము మరియు ఎక్కువ ఎగుమతి కార్యకలాపాలు ప్రారంభమవుతూ ఉంటాయి. లాభము గరిష్టీకరణ మనుగడకు అవసరము అవుతూ ఉంటుందనేది కూడా ఈ ప్రక్రియ పద్ధతిలో మనము గ్రహించాలి. ఈ 5వ పాయింట్కి వచ్చేటప్పటికి సంపన్న జనాభా మరియు మన్నికైన మరియు అధునాతన వినియోగదారుల వస్తువులు మరియు సేవలు ఉన్న అధిక సామూహిక వినియోగం యొక్క దశ. సమాజంలోని ఈ దశలో అన్ని ప్రాథమిక అవసరాలు సంతృప్తి చెందుతూ ఉంటాయి మరియు సామాజిక సంక్షేమము మరియు భద్రత కోసము మరిన్ని వనరులు ఉపయోగించబడుతూ ఉంటాయి. సంక్షేమ రాజ్య ఆవిర్భావము ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. సంక్షేమ రాజ్య ఆవిర్భావం కూడా ఇందులో ఉంటుంది అన్నమాట. ఈ 5 పాయింట్స్తో మనం ఒక ప్రస్ఫుటమైన అవగాహనకి రాగలుగుతాము. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థలను టేక్ ఆఫ్ దశలు చేర్చడానికి ముందు టేక్ ఆఫ్ దశల్లో వారికి సహాయము అందిస్తూ ఉండాలి. అభివృద్ధికి అవసరమైన ముందస్తు షరతు పొదుపులను ప్రోత్సహించడానికి మరియు మూలధనాన్ని ఉత్పత్తి చేయడానికి, దాన్ని ప్రజలు నిర్వహణ మరియు వ్యవస్థాపన చతురతను అభివృద్ధి చేయడానికి మరియు ఆర్థిక వృద్ధి యొక్క కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సంస్థాగత మరియు నిర్మాణాత్మక సంస్కరణలు చేయడానికి
సమాజం యొక్క పెరుగుతున్న సామర్థ్యాన్ని ఇది నిరంతరము సూచిస్తూ ఉంటుంది అనేది కూడా గమనించాలి. ఇక్కడ గ్యాప్ అప్రోచ్లోని ప్రధాన లోపము ఏమిటంటే అభివృద్ధి మరియు అభివృద్ధి చెందని అంతర్జాతీయ నిర్మాణము పరిగణలోకి తీసుకోకపోవటము ప్రథమ కారణము. అభివృద్ధి చెందని దేశీయ నిర్మాణము ఒక భాగం మాత్రమే అవడం కూడా ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకుంటూ ఉండాలనేది ఇక్కడ ప్రక్రియ పద్ధతుల్లో ప్రముఖమైనదిగా చెప్తూ ఉంటాము. రెండవది డిప్యూటనిస్ట్ లేదా ఆక్యులరేషన్ అప్రోచ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈ విధానము ప్రకారము అభివృద్ధి చెందిన దేశాల నుంచి వెనుకబడిన దేశాలకు సాంస్కృతిక అంశాల వ్యాప్తి ద్వారా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సాంస్కృతిక అంశాలు మూలధనము, సాంకేతికత మరియు సమస్యలతో సహా నిరంతరము గుర్తించబడుతూ ఉంటాయి. అంతగా అభివృద్ధి చెందని సమాజాలు అభివృద్ధి చెందలేవు, ఎందుకంటే అవి అభివృద్ధి చెందిన దేశాలలో వచ్చిన మార్పు వల్ల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడో పాయింట్కి వచ్చేటప్పటికి సైకలాజికల్ అప్రోచ్. ఇది ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి రేటును అంతిమంగా నిర్ణయించే విలువలు, విద్వేషాలు లేదా మానసిక శక్తులు అనే ఊహలపై ఆధారపడి ఉంటూ ఉంటుంది అన్నమాట. ఈ శైలిలో అత్యంత ప్రభావవంతమైన పుస్తకాలలో ఒకటి డేవిడ్ మెక్లాండ్ 1961లో రచించిన ది అచీవింగ్ సొసైటీ అనే బుక్లో ఈ అభిప్రాయాలన్నీ కూడా జోడించబడ్డాయి. ఇది ఉన్నత స్థాయి విజయాలతో కూడిన సమాజము శక్తివంతమైన వ్యవస్థాపకులను ఉత్పత్తి చేస్తుందని ఇది ఈ బుక్ ద్వారా మనం అనేక కోణాల్లో తెలుసుకోగలుగుతూ ఉంటాము. వారు మరింత వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిని నిరంతరము సాధిస్తూ ఉంటారు. ఈ యొక్క అచీవ్మెంట్ లేదా సాధన కోసము అవసక్యత అని పిలువబడే మానసిక లక్షణము, సాధించే ప్రేరణ శిక్షణ ద్వారా మెరుగుపడే వ్యవస్థాపక పాత్రలను నిర్దిష్ట వ్యక్తులకు సరిపోయేదిగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ వారి యొక్క అప్రోచింగ్ మెథడ్లో మనకి తెలియపరిచారు. ఇక్కడ తర్వాత డిప్యూటనిస్ట్ విధానము వలె ఈ విధానము కూడా ఆర్థిక అభివృద్ధికి పరిస్థితులను సృష్టించడానికి ఇచ్చిన సామాజిక నిర్మాణంలో ఏదైనా మార్పులు అవసరమని పరిగణించదు. సామాజిక పురోగమన రహదారిని కొట్టడానికి వ్యక్తులు తమకు తాము మానసికంగా మార్చుకోవాలని ఇది మనకి నిరంతరము సూచిస్తూ ఉంటుంది అనేది ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత ఆధునీకరణ సిద్ధాంతము మొత్తం మీద సాంప్రదాయ సమాజాల యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేస్తూ ఉంటుంది మరియు అత్యంత యూరోసెంట్రిక్గా ఉంటుంది. ఇది విభిన్న చరిత్రలు మరియు సంస్కృతిని విస్మరించడం ద్వారా అభివృద్ధిని రాజకీయం చేస్తూ ఉంటుందన్నమాట. ఆధునీకరణ సిద్ధాంతంలో ప్రస్తుత ఇతివృత్తాలు సాంప్రదాయం యొక్క పునఃమూల్యాంకనంపై దృష్టి పెడుతూ ఉంటాయన్నమాట. అడ్డంకిగా కాకుండా వనరులుగా ఉంటూ ఉంటాయి. ఆధునికతను బహువచనములో చూసే ధోరణి కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రక్రియ పద్ధతిగా చెప్పుకుంటాం. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి అభివృద్ధి మరియు అభివృద్ధి చెందని మార్క్సిస్టు మరియు నియో మార్క్సిస్టు విధానాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆధునిక ప్రపంచంలో
ఆర్థిక వృద్ధి యొక్క సామాజిక అంశాలను అధ్యయనం చేయడానికి ప్రత్యామ్నాయ విధానాల సమితి ఒకటి ఉంటుందన్నమాట. అంటే చారిత్ర చారిత్రక భౌతికవాద పద్ధతిని ఉపయోగించే మార్కిస్టులు ఈ విధానాల ఆధునీకరణ సిద్ధాంతాల ప్రాథమిక పునాదిని ప్రశ్నించే విధంగా అభివృద్ధి మరియు అభివృద్ధి చెందని భావనలను నిరంతరము ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలో ఆర్థిక వృద్ధి ప్రక్రియ తప్పనిసరిగా ప్రపంచంలోని కొన్ని ఇతర ప్రాంతాల అభివృద్ధి చెందని ప్రక్రియతో కూడి ఉంటుందన్నమాట. ఈ దృక్కోణం నుంచి ఆధునీకరణ సిద్ధాంతము సామ్రాజ్యవాద ఆధిపత్యానికి ఒక భావజాలాన్ని నిరంతరము అన్ని రచనలు పశ్చిమ దేశాలతో పెట్టుబడిదారీ అభివృద్ధి ప్రక్రియను ప్రపంచవ్యాప్త సామ్రాజ్యవాద విస్తరణ మరియు పెట్టుబడిదారీ దేశాలు మరియు కాలనీల మధ్య అసమాన ఆర్థిక సంబంధాన్ని ఏర్పరిచే ప్రక్రియను అనుసంధించబడ్డాయనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే డిపెండెన్స్ సిద్ధాంతకర్తలందరూ మార్కిస్టులు కాదు కదా. మార్కిస్ట్ థియరీ ఆఫ్ ఇంపీరియలిజం యొక్క ఆధిపత్య రాజ్య విస్తరణ మరియు సామ్రాజ్యవాదము ఎందుకు ఏర్పడుతుందో ఇది వివరిస్తూ ఉంటుందన్నమాట. మరొక వైపు డిపెండెన్సీ సిద్ధాంతము సామ్రాజ్యవాదము యొక్క అభివృద్ధి చెందని మరియు పరిణామాలను వివరిస్తూ ఉంటుంది. అభివృద్ధి చెందని సిద్ధాంతాలు తప్పనిసరిగా డిపెండెన్సీ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలు ఈ యొక్క బరన్ ఆండ్రీ, ఈ యొక్క అమిన్ ఇమాన్యుయల్ మరియు హెచ్ మార్క్డాఫ్ వంటి పండితులు నిరంతరము ప్రతిపాదిస్తూ ఉంటారనేది కూడా ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. తర్వాత పాయింట్కి వచ్చేటప్పటికి డిపెండెన్స్ థియరీ. అంటే డిపెండెన్స్ థియరీ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునీకరణ సిద్ధాంతానికి ప్రతిస్పందనగా డిపెండెన్స్ థియరీ ఉంటూ ఉంటుంది అన్నమాట. దక్షిణాది దేశాల పేదరికాన్ని ప్రపంచ వ్యవస్థలో వారి ఏకీకరణ యొక్క ఉత్పత్తిగా చూస్తూ ఉంటుంది ఈ డిపెండెన్స్ థియరీ. ఈ యొక్క 1930లో లాటిన్ అమెరికాలో ఆర్థికవేత్తలలో డిపెండెన్సీ భావం నుంచి ఇది గుర్తించబడింది అనేది చెప్పుకోవాలి. ఈ యొక్క యుఎన్ ఎకనమిక్ కమిషన్ ఫర్ లాటిన్ అమెరికా యుద్ధానంతర కాలంలో మరియు అర్జెంటీనియా ఆర్థికవేత్త ఈ రౌల్ యొక్క రచనలు చారిత్రాత్మకంగా ఇది అంతర్జాతీయ కార్మిక విభజన స్థాపనతో ప్రారంభమైందనేది కూడా మనము గుర్తించవలసిన విషయము. దీనికోసము మూడవ ప్రపంచ దేశాలు తక్కువ ధరలతో ముడి పదార్థాల ఉత్పత్తిదారులుగా మరియు వెస్టర్న్ యూరోప్ అధిక ధరలతో తయారైన వస్తువుల తయారీదారులుగా పనిచేస్తూ ఉంటాయి. ఇది అసమాన మార్పిడి సంబంధానికి దారితీస్తూ ఉంటుంది. ఇది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో మరింత క్షీణతకు దారితీసింది. శక్తి మరియు శ్రమ నుంచి అదనపు విలువలు ప్రవహించడంలో మార్పిడి అసమానంగా ఉంది అనేది కూడా మనం గుర్తించాలి. మరియు నియంత్రణ భావజాలము మరియు ఖరీదైన ఉత్పత్తులు గొలుసులో ఇవి నిరంతరము ప్రవహిస్తూ ఉంటాయి. ఇది పరాధీనత అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆకృతి చేసే ఒక చారిత్రక స్థితి. ఇది మూలధన అంతర్జాతీయీకరణలో పాతుకుపోయింది అనేది మనం చూడాలి. ఇది బాహ్య ప్రభావాలు రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక జాతీయ అభివృద్ధి విధానాల పరంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి యొక్క వివరణ. ఇది 3 లక్షణాలని కలిగి ఉంటుంది అనేది కూడా గుర్తిస్తూ ఉండాలి. ఇందులో మొదటి లక్షణము డిపెండెన్సీ అనేది అంతర్జాతీయ వ్యవస్థకు 2 సెట్ల రాష్ట్రాలు
ఆధిపత్య ఆధారిత కేంద్ర పరిధి మెట్రోపాలిటన్ ఉపగ్రహంలాగా కలిగి ఉంటుంది. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఇది ఆధారపడిన రాష్ట్రాలలో ఆర్థిక కార్యకలాపాలను, బాహ్య శక్తులు అంటే విదేశీ సహాయము, కమ్యూనికేషను, బహుళ జాతి సంస్థలు మొదలైనవిగా చెప్పుకోవాలి. బాహ్య శక్తులు అంటే ముఖ్యమైనవని ఇవి ఊహించుకుంటూ ఉండాలనేది కూడా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. తర్వాత మూడో పాయింట్కి వచ్చేటప్పటికి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు డైనమిక్గా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే రెండిటి మధ్య పరస్పర చర్య అసమాన పృథుత్వాన్ని బలపరుస్తూ ఉంటుంది, మరియు ఈ యొక్క తీవ్రతరం కూడా చేస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. ఇక్కడ డిపెండెన్సీ సిద్ధాంతం యొక్క ప్రధాన ప్రతిపాదికలను కూడా మనం తెలుసుకుందాము. ఈ యొక్క అండర్ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చెందడానికి భిన్నంగా ఉంటుంది. రెండోది వనరుల వినియోగించుకోలేని పరిస్థితి. కానీ అభివృద్ధి చెందని స్థితి అనేది మూలానికి ప్రయోజనము కలిగించే విధంగా వనరులు చురుకుగా ఉపయోగించబడే స్థితిని కలిగి ఉంటాయి అనేది కూడా మనము చెప్పుకోవాలి. జ్ఞానోదయం యొక్క శాస్త్రీయ పరివర్తన లేకపోవటం వల్ల పేద దేశాలు పేదవి కావు, కానీ అవి ముడి పదార్థాల ఉత్పత్తిదారులుగా యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలో బలవంతంగా విలీనం చేయబడ్డాయనేది కూడా గమనించదగ్గ విషయం. ఇక్కడ అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు మునుపటి వాటిపై ఆధిపత్యము మరియు సామ్రాజ్యవాద దృఢత్వాన్ని ప్రదర్శిస్తున్న వాస్తవం యొక్క పర్యవసానముగా చెప్పుకోవాలి. ఈ విధానము తక్కువ అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధిని వీక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ అభివృద్ధి చెందని మరియు అభివృద్ధి చెందిన దేశాల మధ్య చారిత్రక సంబంధాలు అభివృద్ధి చెందిన దేశాలతో పెట్టుబడిదారీ నిర్మాణాల కుళ్ళిపోవడాన్ని వేగవంతం చేయటమే కాకుండా అభివృద్ధి చెందని దేశాలు మిగులులో ముఖ్యమైన భాగాన్ని వెలికితీసి పారిశ్రామికీకరణ, సరళతతో కూడిన వర్గ నిర్మాణాల అవకాశాలను నిరోధించి అభివృద్ధిని వక్రీకరించబడ్డాయని బరెన్ అనే సామాజిక శాస్త్రవేత్త వాదించారు. అభివృద్ధి చెందిన ప్రపంచంలో వృద్ధిని సాంప్రదాయ పరిస్థితులు ఏర్పరచకుండా నిరోధించే అత్యంత ముఖ్యమైన అంశంగా కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ ఆండ్రీ అనే సామాజిక శాస్త్రవేత్త ఈ యొక్క ఆధునీకరణ సిద్ధాంతాన్ని విమర్శించే వాడన్నమాట. ఎక్కువగా అతను వ్యాప్తి సిద్ధాంతంపై తిరస్కరించాడు మరియు ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క లక్షణాలను వివరించడానికి మెట్రోపాలిటన్ ఉపగ్రహ నమూనాను ఏర్పరిచారు. ఇక్కడ ఈ యొక్క అభివృద్ధి చెందని ఆర్థిక వ్యవస్థ మధ్య మరియు లోపల మరియు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాలు కూడా వర్తిస్తుందనేది చెప్పారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే దక్షిణ ఇటలీ మహానగరాలుగా ఇటలీలో మిలన్ మరియు టురిన్ మరియు చుట్టుపక్కల ఉపగ్రహాల కోసము సావో ఒక మహానగరంగా ఏర్పడింది. అభివృద్ధి చెందిన దేశాల విషయంలో ఉదాహరణలు స్కాట్లాండ్ మరియు బ్రిటన్ మధ్య, దక్షిణ మరియు ఉత్తర యుఎస్ఏ మధ్య సంబంధాలు కావచ్చు. అందువల్ల ఈ నమూనా ప్రకారము ఉపగ్రహము మరియు మహానగరాల మధ్య ప్రతి కనెక్షను ఒక ఛానల్. దీని ద్వారా ఉపగ్రహ ఆర్థిక మిగులులో కొంత భాగాన్ని కేంద్రము స్వాధీనం చేసుకుంటుందనే దృక్పథాన్ని ఏర్పరిచారు. అందువల్ల డిపెండెన్సీ సిద్ధాంతకర్తలు ఐరోపా దేశాలు ఆధునిక సిద్ధాంతం సూచించినట్లు అనుసరించే మార్గంలో మూడవ ప్రపంచ అభివృద్ధికి పరిపక్వమైన ప్రాంతము కాదని, బదులుగా పాశ్చాత్య పెట్టుబడిదారీ వ్యవస్థలో అనుబంధ భాగమని వీరు నమ్ముతూ ఉంటారు. వారు పరిధీయ ఆర్థిక వ్యవస్థ,
మరియు సమాజం యొక్క వర్గీకరించిన నిర్మాణాన్ని అందించారనేది విమర్శిస్తూ ఉంటారనమాట. ఇక్కడ సిస్టమ్ థియరీ, వరల్డ్ సిస్టమ్ థియరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరల్డ్ సిస్టమ్ థియరీకి సంబంధించిన ముఖ్యమైన సిద్ధాంతకర్తలు ఇమాన్యుయేల్ మరియు సర్ అమీన్ అని మనం చెప్పుకోవాలి. ఈ సిద్ధాంతము అభివృద్ధి చెందిన సమాజాల చారిత్రాత్మక ఖాతాని అందిస్తూ ఉంటుంది. ఇది అంతర్గత సామాజిక ఆర్థిక నిర్మాణాల యొక్క ప్రాముఖ్యతను విస్మరిస్తూ అసమానతల యొక్క అంతర్జాతీయ నిర్మాణంపై ఉద్ఘాటిస్తూ ఉంటుంది నిరంతరము. మరియు ధనిక మరియు పేద దేశాల మధ్య అసమానత మార్పిడిపై దృష్టి పెడుతూ ఉంటుంది. డిపెండెన్సీ థియరిస్టులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో బహుళ జాతీయ తరగతులు మరియు తరగతి నిర్మాణాల శక్తిపై దృష్టి పెడుతూ ఉంటారు అనేది కూడా మనము తెలుసుకుంటూ ఉండాలి. అయితే ప్రపంచ వ్యవస్థ విశ్లేషకులు శక్తివంతమైన రాష్ట్రాలు మరియు అంతర్రాష్ట్ర వ్యవస్థలపై దృష్టి పెడుతూ ఉంటారు అనేది కూడా ఈ ప్రక్రియ పద్ధతిలో మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ప్రపంచ వ్యవస్థ అనేది సరిహద్దులు, నిర్మాణాలు, సభ్య సమూహాలు, చట్టబద్ధత మరియు పొందిక యొక్క నియమాలను కలిగి ఉన్న స్వీయ నియంత్రణ సామాజిక వ్యవస్థలుగా మనము గుర్తించబడాలి. ఈ యొక్క 1450 మరియు 1670 మధ్య ఎలా ఉద్భవించిందో వివరిస్తూ ఉంటారు. ఇది పెట్టుబడిదారీ స్వభావము, 2 రకాల ప్రపంచ వ్యవస్థలు కలిగి ఉన్నాయని చెప్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఒకే రాజకీయ వ్యవస్థలో ఉనికిలో ఉన్న ప్రపంచ సామ్రాజ్యాలు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే రోమన్ సామ్రాజ్యము మరియు బ్రిటిష్ సామ్రాజ్యాలు. రెండో పాయింట్కి వచ్చినట్లయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, బహుళ రాజకీయ కేంద్రాలు మరియు బహుళ సంస్కృతులతో ఒకే పెద్ద అక్షర సంబంధమైన శ్రమ విభజనతో పెట్టుబడిదారీ ప్రపంచ వ్యవస్థ అనేక విభిన్న రాజకీయాల రూపాలను, ప్రజాస్వామ్యము, రాజరికము మరియు వివిధ రకాల ఉత్పత్తి రూపాలను అనగా బానిసత్వము, భూస్వామ్య విధానాన్ని కలిగి ఉంటాయి అనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. సమీర్ అమీన్ అనే సామాజిక శాస్త్రవేత్త ప్రపంచ వ్యవస్థలను 2 విభాగాలుగా విభజించారు. స్వీయ కేంద్రీకృత వ్యవస్థలు మరియు పరిధీయ వ్యవస్థలు మరియు అసమాన అభివృద్ధి గురించి చర్చలు. ఈయన అభిప్రాయపడ్డారు. స్వీయ కేంద్రీకృత దేశాలు బాహ్య సంబంధాల ద్వారా ప్రభావితం కాని వారి స్వంత అంతర్గత డైనమిక్ వ్యవస్థని కలిగి ఉంటాయనేది చెప్పారు. అయితే అంచున ఉన్న దేశాలు కేంద్రం యొక్క అవసరాలని తీరుస్తూ ఉంటాయి. మూడవ ప్రపంచ దేశాలు పెట్టుబడిదారీ ప్రపంచం యొక్క ప్రత్యక్ష ప్రభావంలో ఉన్నాయనేది అమీను అభిప్రాయపడ్డారు. తర్వాత ఈ యొక్క వారి సిద్ధాంతాలు సరిపోవని మరియు నిర్మాణాత్మకమైనవని, వారి స్వకీయ సామాజిక శక్తులను మరియు పెరిఫెరీలలో పారిశ్రామికీకరణ యొక్క నిర్మాణాత్మక చైతన్యాన్ని విస్మరించారనేది వారి యొక్క అభిప్రాయం. మరియు దాని ప్రభావం కూడా వీరు నిరంతరము విమర్శించారనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆ తర్వాత పరాధీనత ప్రాంతం యొక్క సామాజిక నిర్మాణము తారుమారు చేసిందనేది కూడా ఈ ప్రక్రియ ద్వారా చెప్పుకోవాలి. తద్వారా స్థానిక అధికారాన్ని ఒక చిన్న పాలక వర్గము కలిగి ఉన్నది. ఎగుమతి ద్వారా వచ్చే లాభాలను పెట్టుబడి కిందే విలాసవంతమైన వినియోగానికి ఉపయోగించుకుంటూ ఉన్నారనేది చెప్పుకోవాలి. డిపెండెన్సీ సిద్ధాంతంలో ప్రస్తుత ధోరణి ఎన్ఐసిల కొత్తగా స్వతంత్ర దేశాలు యొక్క విశ్లేషణ మరియు విమర్శన, కొత్త రాజకీయ ఆర్థిక వ్యవస్థ మరియు అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థ వంటి విధానాలు డిపెండెన్సీ ఆలోచనలను పునరుద్ధరిస్తూ ఉంటాయనేది కూడా గ్రహించవలసిన విషయం. నయా ఉదారవాదము మరియు అసమాన ప్రపంచ ఆర్థిక అభివృద్ధి
ఈ రకమైన విశ్లేషణతో ప్రస్తుత ఇతివృత్తాలన్నీ కూడా ఏర్పరచబడి ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క తర్వాత నియో లిబరల్ పెర్స్పెక్టివ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. ఇక్కడ అభివృద్ధి అనేది మార్కెట్ నేతృత్వంలోని వృద్ధి మరియు అభివృద్ధికి గణాంక విధానానికి దూరంగా ఇది ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే అభివృద్ధి యొక్క ప్రధాన అర్థము అలాగే ఉంచబడుతుంది. అది ఆర్థిక వృద్ధి అయితే ఎలా మరియు అభివృద్ధి యొక్క ఏజెన్సీ రాష్ట్రం నుంచి మార్కెట్కు మారుతూ ఉంటాయి. దీని ప్రకారము నయా ఉదారవాదము అనేది అభివృద్ధి వ్యతిరేక దృక్పథము, లక్ష్యాల పరంగా కాకుండా మార్గాల పరంగా ఏర్పడింది అనేది ఇక్కడ చెప్తూ ఉంటాం. తర్వాత ప్రత్యామ్నాయ అభివృద్ధి దీని గురించి తెలుసుకుందాం. గ్రాస్ రూట్ లేదా పాపులర్ డెవలప్మెంట్ మరియు భాగస్వామ అభివృద్ధి. ప్రత్యామ్నాయ అభివృద్ధి అనేది ప్రధాన స్రవంతి అభివృద్ధి యొక్క విమర్శన మరియు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు, పద్ధతులు మరియు పద్ధతుల శ్రేణిని ఇది మనకు నిరంతరము అందిస్తూ ఉంటుంది అనేది ఇక్కడ గ్రహించవలసిన విషయము. ప్రత్యామ్నాయ రాష్ట్రము మరియు మార్కెట్కు సంబంధించిన ప్రత్యామ్నాయంగా సూచించబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అభివృద్ధి సమాజానికి నాయకత్వము వహిస్తూ ఉంటుంది. ప్రధాన సమితి అభివృద్ధిపై, విమర్శలపై ప్రత్యామ్నాయ అభివృద్ధి దృక్పథము బలంగా ఉన్నదనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క వికేంద్రీకరణ స్థానిక సాధికారకలతో పాటు ప్రత్యామ్నాయాలపై బలహీనంగా ఉంటుంది. అభివృద్ధిలో పెద్ద విరామం కూడా ఇప్పుడు ప్రధాన సమితి మరియు ప్రత్యామ్నాయ అభివృద్ధి మధ్య నడుస్తూ ఉంటుంది. కానీ ప్రధాన స్రవంతి అభివృద్ధిలో ఉన్నది. ప్రధాన స్రవంతి అభివృద్ధిలో ఉన్నప్పుడు అనేక ప్రత్యామ్నాయ అభివృద్ధి అంశాలు మరియు అభ్యాసాలను ఇది కలిగి ఉంటుంది అనేది కూడా ఈ ప్రక్రియ పద్ధతిలో మనం తెలుసుకోవాలి. తర్వాత మానవ అభివృద్ధి దృక్పథం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం నుంచి అభివృద్ధి అనేది పెరుగుదలగా నిర్వహించబడింది. తలసరి GNP ద్వారా కొలుస్తూ ఉంటాము. క్రమంగా అభివృద్ధి అనేది ప్రజల ఎంపికలు మరియు మానవ కెపాసిటీ యొక్క విస్తరణగా మరియు మానవ అభివృద్ధి సూచికలో తలసరి ఆదాయము, ఆయుర్ధానము మరియు విద్య మెరుగుదలగా పునర్నిర్వహించబడుతూ ఉంటుంది. అభివృద్ధి నమూనా నుంచి ఇది ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా నుంచి వేరు చేస్తూ ఉంటుంది. మానవ అభివృద్ధి విధానం ఇప్పుడు లింగానికి విస్తరించబడింది అనేది ఇక్కడ మనము ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉన్నదన్నమాట. ఈ యొక్క రాజకీయ హక్కులు అంటే స్వేచ్ఛ అభివృద్ధిలో సూచికలో వలె మనము పర్యావరణ ఆందోళనలు, స్థిరమైన మానవ అభివృద్ధి ప్రక్రియను కూడా ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. ఈ ప్రత్యామ్నాయ మరియు మానవ అభివృద్ధి కలిసి స్థానిక, అట్టడుగు మరియు రాష్ట్ర దృక్కోణాల కలయికను మనకి నిరంతరము సూచిస్తూ ఉంటాయి. ఇక్కడ తర్వాత అభివృద్ధికి వ్యతిరేక దృక్పథం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అభివృద్ధి నిరోధక మరియు అభివృద్ధి అనంతర దృక్పథాలు అభివృద్ధి యొక్క సందిగ్ధతలను తీవ్రమైన ప్రతిచర్యగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధానాలు దక్షిణాదికి అభివృద్ధి మరియు ప్రజాస్వామ్య నిర్వహించే హక్కు ఉత్తరాదికి ఉందనే ఒక ఆలోచనను తిరస్కరిస్తూ ఉంటాయి. వారి అభివృద్ధి విధ్వంసక మరియు అధికారిక అభివృద్ధి అనేది సాంస్కృతిక సామ్రాజ్యవాదం, పాశ్చాత్యీకరణ మరియు సజాతీయీకరణ తిరస్కరించబడింది మరియు పర్యావరణ విధ్వంసము ఇది తెస్తుందనే భావన ఇక్కడ ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇది మనం చూసినట్లయితే ఈ యూనిట్ మనము అభివృద్ధి యొక్క వివిధ దృక్కోణాలను అంటే ఆధునీకరణ సిద్ధాంతము, అభివృద్ధి మరియు అభివృద్ధి చెందని మార్కిస్టు మరియు నియో మార్కిస్ట్ విధానాలు, నయా ఉదారవాద దృక్పథాలు, ప్రత్యామ్నాయ అభివృద్ధి, మానవ అభివృద్ధి
మరియు అభివృద్ధి వ్యతిరేక విధానాల గురించి మనము నిరంతరము చర్చించుకున్నాం. అభివృద్ధి యొక్క విభిన్న కోణాలు, దృక్కోణాలు ఈ క్రింద విధముగా మనము తెలుసుకోవాలి. ఈ యూనిట్లో ఈ యొక్క మనకి ఆ స్టేట్మెంట్ చూసినట్లయితే అభివృద్ధి యొక్క సిద్ధాంతాల మరియు నిర్వచనాలు, ప్రత్యేక ఈ యొక్క థీములు మరియు భవిష్యత్ ఎంపికలను మనం తెలుసుకుంటూ ఉంటాం. మొదట మనము అభివృద్ధి యొక్క సిద్ధాంతాలు మరియు నిర్వచనాలను పరిశీలించుకున్నట్లయితే ఆధునీకరణ అభివృద్ధి అనేది రాష్ట్ర ఆధారిత వృద్ధి ముఖ్య గమనికలు పారిశ్రామికీకరణ, పాశ్చాత్య నమూనా, విదేశీ సహాయము, సరళ పురోగతి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. ఇందులో ఆధారపడటము అభివృద్ధి అనేది ఈ యొక్క బూర్జసీ అభివృద్ధికి చెందినది, లేదా ఆధారిత అభివృద్ధి, లేదా జాతీయ బూర్జువా ద్వారా రాష్ట్ర నేతృత్వంలోని స్వయం కేంద్ర అభివృద్ధి, దీనిని అనుబంధ ఆధారిత అభివృద్ధి కూడా అంటూ ఉంటాం. ఆ తర్వాత ఈ యొక్క నియో క్లాసిక్ ఎకనామిక్స్ అనే ప్రక్రియను మనం చూసినట్లయితే నియో లిబరలిజం డెవలప్మెంట్ అనేది మార్కెట్ ఆధారిత వృద్ధి ముఖ్య గమనికలు, నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా రాష్ట్ర వైఫల్యాన్ని అధిగమించటము, సడలించబడటము, ప్రైవేటీకరణ, ఈ ప్రక్రియలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత సరళీకరణ మరియు ధరల సరిగ్గా పొందటం అనేది కూడా ఈ ప్రక్రియ పద్ధతిలో ఒక ఇంటర్నల్ పార్ట్గా ఉంటూ ఉంటుంది. ప్రత్యామ్నాయ అభివృద్ధి సమాజము నేతృత్వంలో సమానత్వముతో, భాగస్వామ్యంతో మరియు స్థిరంగా ఉండాలనే ప్రక్రియను కూడా మనం గమనిస్తూ ఉంటాం. మానవ అభివృద్ధి క్యాపసిటైజేషన్ లేదా మానవ వనరుల అభివృద్ధి అనేది అభివృద్ధి యొక్క సాధనాలు మరియు ముగింపు మానవ అభివృద్ధి సూచికల్లో మనము కొలుస్తూ ఉంటాం. ఇక్కడ వ్యతిరేకత అభివృద్ధి యొక్క విధ్వంసకరమైనది, భ్రమింపచేసేది. మరియు ఇక్కడ ముఖ్య గమనికలను తీసుకున్నట్లయితే ఉపన్యాస విశ్లేషణ, సైన్స్ మరియు ఆధునికత యొక్క విమర్శలను మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం అనేది చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క ప్రస్తుత థీములను మనం పరిశీలించినట్లయితే ఇందులో ప్రధాన లక్షణాలు సాంప్రదాయం యొక్క నియో మోడర్నైజేషన్, విజయోత్సవము, చరిత్ర మరియు ముగింపుని పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. దీంట్లో ఎన్ఐసీల విమర్శన, కొత్త అంతర్జాతీయ కార్మిక విభజన, సామాజిక బహిష్కరణ, కొత్త రాజకీయ ఆర్థిక వ్యవస్థ రాష్ట్రాలను తిరిగి లోపలికి చేస్తూ ఉంటుంది. అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థ, దీంట్లో శక్తి మరియు ఆర్థిక శాస్త్రము, అసమానత ప్రపంచ అభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము. తర్వాత మార్కెట్ వైఫల్యము, భద్రత వలయము, మానవ మూలధనము, మౌలిక సదుపాయాలు, సుపరిపాలన, సుస్థిరత, రుణ తగ్గింపు, కొత్త సంస్థాగత ఆర్థిక శాస్త్రము, సంస్థాగత విశ్లేషణలు కూడా మనము పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము. ఆ తర్వాత ప్రధాన సర్వత్తులు స్వీకరించబడింది అనేది తెలుసుకుంటా ఉన్నాం. వికేంద్రీకరణ, వృత్తి నైపుణ్యము, ప్రత్యామ్నాయ ప్రపంచీకరణ ప్రక్రియ పద్ధతులను వివరించగలుగుతూ ఉంటాము, గమనించగలుగుతూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క జెండర్, ఫ్రీడమ్, మానవ భద్రత, ప్రపంచ సంస్కరణలు ఈ యొక్క ఆధునీకరణ ప్రక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తాయనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. స్థానిక డీలింకింగ్, పర్యావరణ కదలికలతో కనెక్షన్, ప్రపంచీకరణకు ప్రతిఘటనలు ఎలా ఏర్పడుతూ ఉన్నాయనేది కూడా ఈ ప్రక్రియ పద్ధతుల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత భవిష్యత్ ఎంపికలు ఎలా ఉన్నాయనేది మనం పరిశీలించినట్లయితే పోస్ట్ మోడర్నిజం ఈ యొక్క ఆధునికత
బహువచనంగా చెప్పుకుంటూ ఉంటాము. అసమాన ప్రపంచీకరణపై నిరంతరమైన విమర్శలు అనేక మంది ఆర్థికవేత్తలు, సామాజికవేత్తలు కూడా నిరంతరము సూచిస్తూ ఉంటారు. ఫైనాన్స్ నియంత్రణ, పౌర ఆర్థిక వ్యవస్థ ఇందులో ప్రధాన పాత్రలు వహిస్తూ ఉంటాయనేది కూడా మనము గ్రహిస్తూ ఉంటామన్నమాట. సామాజిక ఆర్థిక వ్యవస్థ, సామాజిక ఆర్థిక ప్రపంచ సంస్కరణలు, సామాజిక మరియు సాంస్కృతిక రాజధానుల యొక్క ప్రభావము, సామాజిక అభివృద్ధి, ప్రపంచ సంస్కరణలు, ఈ యొక్క స్థానికత అనేవి ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయని ఆధునీకరణ ప్రక్రియల పద్ధతుల్లో మనము నిరంతరము తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. తర్వాత కీలక పదాలు, ఈ లెసన్లో మనం కీలక పదాలను తీసుకున్నట్లయితే టికిల్ డౌస్ అంటే అర్థం ఏంటంటే ఇది పేదరికము మరియు ఆర్థిక వృద్ధి ప్రక్రియల మధ్య ప్రతికూల సంబంధాన్ని నిరంతరము సూచిస్తూ ఉంటుంది. దీన్ని మనము టికిల్ డౌన్ అంటూ ఉంటాము. ఇది పేదరికము మరియు ఆర్థిక వృద్ధి ప్రక్రియ మధ్య ప్రతికూల సంబంధాన్ని నిరంతరము మనకి వెలుగెత్తి చూపుతూ ఉంటుంది. తర్వాత వ్యాప్తి, ఈ ఆధునికీకరణ ప్రక్రియ పద్ధతుల్లో వ్యాప్తి అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. ఒక జాతి సమూహం నుంచి మరొక జాతికి సంస్కృతి యొక్క మూలకాల వ్యాప్తిని ఇది అందిస్తూ ఉంటుంది. ఇది ఒక జాతి సమూహం నుంచి మరొక జాతికి సంస్కృతి యొక్క మూలకమైన అంశాలను అందిస్తూ వ్యాప్తి చెందేయడానికి నిరంతరము దోహదం చేస్తూ ఉంటుంది. ప్రపంచీకరణ, ప్రపంచీకరణ అంటే ఏంటి? ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేసే ఒక ప్రక్రియ పద్ధతి. ప్రపంచీకరణలో అడ్డంకి లేని వాణిజ్య ప్రవాహాలు, మూలధన ప్రవాహాలు, సాంకేతిక ప్రవాహాలు మరియు అంతిమ కోణంలో జాతీయ రాష్ట్రాల మధ్య అవరోధం లేని శ్రమ ప్రవాహాలు ఇది నిరంతరము అందిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచీకరణ ప్రక్రియలో ఇవన్నీ కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఈ యొక్క వ్యవస్థా ప్రక్రియ పద్ధతులు కనుక లేకపోయినట్లయితే ప్రపంచీకరణ అనేది జరగదు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకని ప్రపంచీకరణలో అడ్డంకి లేని వాణిజ్య ప్రవాహాలు మరియు మూలధన ప్రవాహాలు, సాంకేతిక ప్రవాహాలు మరియు అంతిమ కోణంలో జాతీయ రాష్ట్రాల మధ్య అవరోధం లేని శ్రమ ప్రవాహాలు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకొని ఈ ప్రపంచీకరణ వల్ల ఆధునీకరణ ప్రక్రియ ముందుకు జరుగుతూ ఉంటుంది, వేగవంతంగా విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉంటుంది అనేది తెలుసుకుంటూ ఉన్నాం. అనంతర కాలంలో ఉద్భవించిన ఆధునీకరణ సిద్ధాంతాలు సామాజిక మార్పు మరియు ఆర్థిక విషయాల యొక్క సమస్యాత్మక మరియు విధాన ఆధారిత సిద్ధాంతాల యొక్క ప్రభావాలను ఈ యొక్క లెసన్ ద్వారా మనము అన్ని విషయాలను తెలుసుకుందాము. అభివృద్ధి, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల కోసము ఒక రకమైన ఎలా అభివృద్ధి చేయాలి మాన్యువల్లను ఇది నిరంతరము రూపొందిస్తూ ఉంటుంది. ఈ దృక్కోణాలను కూడా ఇది రూపొందిస్తూ ఉంటుంది. డిపెండెన్సీ థియరీలు, అభివృద్ధి మరియు అభివృద్ధి చెందిన సిద్ధాంతాలు ఇది ఆధునీకరణ సిద్ధాంతాలను విమర్శిస్తూ ఉంటాయి మరియు ధనిక మరియు పేద దేశాల మధ్య అసమాన సంబంధాలు మరియు ఆధిపత్యం యొక్క నిర్మాణాలపై నిరంతరము దృష్టి సారిస్తూ ఉంటాయనేది కూడా ఇక్కడ మనము గమనించవలసిన విషయము. ప్రత్యామ్నాయ అభివృద్ధి అనేది ప్రధాన స్రవంతి. అభివృద్ధి యొక్క విమర్శన మరియు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు, అభ్యాసాలు మరియు పద్ధతులు శ్రేణిని ఇవి నిరంతరము ఒక స్రవంతిలాగా అందిస్తూ ఉంటాయి. రాష్ట్రము మరియు మార్కెట్కు సంబంధించిన ప్రత్యామ్నాయముగా ఇవి సూచిస్తూ ఉంటాయి. ఇక్కడ అభివృద్ధి సమాజము నేతృత్వంలో మనకి నిరంతరము ఈ యొక్క డెవలప్మెంట్ ప్రక్రియ పద్ధతులను కనిపిస్తూ ఉంటాయనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఈ లెసన్లో ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ డెవలప్మెంట్
ప్రక్రియ పద్ధతుల్లో ఈ యొక్క అభివృద్ధి ఆధునీకరణ ప్రక్రియలు ఏ విధంగా జరుగుతుంటాయో మనము నిరంతరము తెలుసుకున్నాం. ఈ యూనిట్లో మనము అభివృద్ధి యొక్క దృక్కోణాలను, అంటే ఆధునీకరణ సిద్ధాంతాలను, అభివృద్ధి అనే ప్రక్రియ పద్ధతులను, దృక్కోణాలను తెలుసుకున్నాం. నమస్తే.